ఛానల్ నండూరి మ్యాథ్స్ మీడియా. సో ఈ రోజు వీడియోలో మనం డీసీస్ డిఆర్స్ వాటి మీద ప్రాబ్లమ్స్, బేస్ అయిన ప్రాబ్లమ్స్ చూద్దాం. డీసీస్ డిఆర్స్ అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఇవి కూడా ఎంసెట్లో అడుగుతున్నాడు, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి. సో మనం అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ P2 3 minus 1 and the origin R. So direction cosines of the point P and the origin. So మనకి వాడు ఇచ్చింది ఏంటి, పాయింట్ P ఇచ్చాడు. P అనే పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటి, P కోఆర్డినేట్స్ 2 3 minus 1 అంటే ఆరిజిన్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి 0 0 0. ఓకేనా. మనకి డిఆర్స్ కావాలి అంటే ఫస్ట్ డిఆర్స్ ఆఫ్ ఓపీ బార్. సో డిఆర్స్ అంటే డైరెక్షన్ రేషియోస్, డిసిస్ అంటే డైరెక్షన్ కొసైన్స్. ఇప్పుడు ఫస్ట్ మనం డిఆర్స్ కనుక్కోవాలి. డిఆర్స్ అంటే ఏంటి, ఓపీ అంటే ఈ రెండు పాయింట్ల మధ్య డిఆర్స్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ జెడ్ కోఆర్డినేట్స్. అంటే డిఆర్స్ ఆఫ్ ఓపీ బార్ ఏమవుతాయి 2 minus 0 లేదా 0 minus 2 ఎలాగైనా తీసుకోవచ్చు, ఈ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఈ సైడ్ అయినా తీసుకోవచ్చు. 2 minus 0 3 minus 0 minus 1 minus 0 అంటే ఏమవుతాయి ఇక్కడ 2 3 minus 1 అంటే మళ్ళీ P అనే పాయింట్ వచ్చింది. ఇప్పుడు డిసిస్ ఆఫ్ ఓపీ బార్, డిసిస్ ఆఫ్ ఓపీ బార్ ఆర్. ఇప్పుడు డిసిస్ ఆఫ్ ఏబిసి, ఏబిసి అనే పాయింట్ డిసి కావాలనుకోండి మనకి A1 B1 C1 అలాగే A2 B2 C2 ఈ రెండు పాయింట్స్ కి డిసిస్ కావాలంటే ఏం కావాలంటే మనకి A2 మైనస్ A1 బై రూట్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ అలాగే B2 మైనస్ B1 బై రూట్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్. అంటే మనకి ఒకే పాయింట్ తీసుకుందాం, ABC తీసుకుందాం. A by root A square plus B square plus C square అలాగే B by root A square plus B square plus C square అలాగే C by root A square plus B square plus C square. సో ఇవి ఏమవుతాయి డిసిస్ ఆఫ్ ద పాయింట్స్. అంటే ABC అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ పాయింట్స్ కింద తీసుకుందాం. ABC అంటే A బై అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ మూడింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అలాగే B బై అండర్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ అండ్ C బై అండర్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి, ఓపీ బార్. ఓపీ బార్ కోఆర్డినేట్స్ ఏంటి అంటే ఓపీ డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసాము మనం ఫస్ట్. ఇప్పుడు డిసిస్ ఆఫ్ ఓపీ బార్ ఏమవుతుంది 2 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అలాగే 3 బై అండర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అండ్ థర్డ్ పాయింట్ ఎంత మైనస్ 1 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే డినామినేటర్లో సేమ్ వస్తుంది అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 9 ప్లస్ 1 అంటే ఎంత 4 ప్లస్ 9 4 ప్లస్ 9 13 అంటే రూట్ 14. అలాగే ఇది అవుతుంది 3 బై రూట్ 14, ఇది మైనస్ 1 బై రూట్ 14. సో మనకి ఇక్కడ డిఆర్స్ అనేవి డిసిస్ కదా, ఇవి డిఆర్స్ అని ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే మైనస్ 2 బై రూట్ 14 మైనస్ 3 బై రూట్ 14 అండ్ 1 బై రూట్ 14. సో ఇవి డిసిస్ అవుతాయి, ఇవి డిసిస్ అవుతాయి. ఈ పాయింట్ ఓపీ బార్ డిసిస్ ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. వెరిఫై ద ఆన్సర్స్. సో మైనస్ 2 బై రూట్ 14 మైనస్ 3 బై రూట్ 14 1 బై రూట్ 14 ఎక్కడ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. హ్యావ్ ఎ లుక్. Problem. So the problem is if a line makes an angle of pi by 4 with the positive directions of each of x-axis and y-axis, then the angle that the line makes with the positive direction of z-axis is. So very simple problem. So if a line makes an angle of pi by 4 with both x and y-axis, and what is the angle made by the line with the positive direction of z-axis, and the angle made by the coordinate axis with the in positive direction. Okay na. So మనం ఏం చేద్దామంటే దానికి
let alpha beta gamma, let alpha beta gamma be the angles made by the line with coordinate axis xyz axis, xy axis, z axis కాదు కదా, xy axis in positive direction. Okay, so angle made by the line with x axis is alpha and y axis is beta. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు π/4, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా ఈజ్ ఈక్వల్ π/4. సో వీ హ్యావ్ టు ఫైండ్ గామా. సో థర్డ్ యాంగిల్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఒక కండిషన్ ఉంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా 1 అయినప్పుడు సో ఆల్ఫా వాల్యూ 5/4, బీటా వాల్యూ 5/4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, గామా వాల్యూ యూ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో వాట్ ఈస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా? కాస్ స్క్వేర్ 5/4. అలా ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ 5/4 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ 5/4 ఈజ్ 1/√2 స్క్వేర్ ఉంది, అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. అలా ఇక్కడ కూడా 5/4 కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా 5/4 కాబట్టి సేమ్ వాల్యూ ఇక్కడ కూడా 1/2 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/2 ప్లస్ 1/2 అంతా హాఫ్ ప్లస్ హాఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1, 1 క్యాన్సిల్, కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ గామా ఎప్పుడు 0 అవుతుంది? గామా 90 అయినప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ z యాక్సిస్. సో π/2 is the answer. Okay, have a note. Number 3. So a line makes the same angle theta with each of the x and z axis. If the angle beta which makes with y axis is such that sin square beta is equal to 3 sin square theta, then find the value of cos square theta. Okay na, ఈ లైన్ మేక్స్ అంటే ఒక లైన్ x యాక్సిస్ తో z యాక్సిస్ తో సేమ్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా, అండ్ బీటాతో చేసే యాంగిల్ తో రిలేషన్ ఇచ్చాడు, sin square beta is equal to 3 sin square theta, then find the value of cos square theta. Okay, so from the given data, so line makes the same angle with x and z axis. Let theta be the angle made by the line with x comma z axis. ఓకేనా, సో x యాక్సిస్ తోని z యాక్సిస్ తోటి చేసే యాంగిల్స్ ఏమనుకున్నాం థీటా అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి sin స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా. ఓకేనా, మనకు ఒక కండిషన్ ఉంది, వీ హ్యావ్ sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 2. సో sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఫర్ సపోజ్ ఆ లైన్ x యాక్సిస్ తోని z యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏమనుకున్నాం మనం? థీటా అనుకున్నాం. y యాక్సిస్ తో చేసే యాంగిల్ కి రిలేషన్ ఇచ్చాడు మనకి, sin స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 sin స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది? sin స్క్వేర్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? థీటా. అలాగే sin స్క్వేర్ బీటా అంటే ఏం రాయొచ్చు మనం? 3 sin స్క్వేర్ థీటా. అలాగే sin స్క్వేర్ గామా అంటే z యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏమవుతుంది? థీటా కదా. సో sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు 3 sin స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ప్లస్ 3 sin స్క్వేర్ ఎంత? 5 sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సో మనకి sin స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 1 5 minus 5 cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. 5 into 1 5 minus 5 cos square theta is equal to 2. So 5 cos square theta is equal to 3. 5 minus 2 3. So cos square theta is equal to 3/5. So this is the what he is asking. So cos square value enta ani adigadu, enta avutundi? 3/5. So third option is the answer. Have a note. Number 4. So a line AB in 3-dimensional space makes an angle
makes angles 45 degrees and 120 degrees with the positive x and y axis respectively. If AB makes an acute angle theta with the positive z axis, then theta value is how much? So, 3-dimensional space, generally DC's DS and 3-dimensional space లో తీసుకుంటాము. So, the angles made by the line AB with x and y axis is given as 45 degrees and 120 degrees, and he is asked to find the line makes an angle theta with positive z axis. Then what is the value of theta? Okay, so this is very simple. So let alpha is equal to 45, beta is equal to 120 degrees. ఓకేనా, మనకి డీసీస్ ఎల్ఎంఎన్ అనుకుందాం. డీసీస్ ఏంటి? ఎల్ఎంఎన్ డీసీస్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక కండిషన్ ఉంది, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, మనకి ఎల్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా, ఎం అంటే కాస్ బీటా, ఎన్ అంటే కాస్ గామా. So the line AB makes an angle alpha with positive x-axis and beta with positive z-axis and gamma with positive z-axis. Then we can write L square plus M square plus N square. So L ante cos alpha, M ante cos beta, N ante cos gamma. అంటే దీని cos square alpha plus cos square beta plus cos square gamma కింద కూడా రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడు cos 45 ఎంతో కనుక్కుందాం. వాట్ ఈస్ cos 45? 1/√2. సో దీన్ని L అనుకోవచ్చు కదా. cos 45 is 1/√2. This is called as L. And M is equal to cos 120. Cos 120 is minus 1/2. సో N is equal to ఎంత మనకి తెలియదు, N వాల్యూ తెలియదు, అంటే cos gamma వాల్యూ తెలియదు. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఉందో, వాట్ ఈస్ దట్ కండిషన్? L square plus M square plus N square is equal to 1. So what is the L value? 1/√2 whole square plus M value is minus 1/2 whole square plus N square is equal to 1. So from this we can get the value of N square. This is 1/2 plus this is minus 1/2 whole square means 1/4 plus N square is equal to 1. So 1/2 plus 1/4 enta? LCM it తీసుకొచ్చేయండి. N square is equal to 1 minus 1/2 minus 1/4. So N square is equal to LCM 4 minus 2 minus 1. So N square is equal to 4 minus 3 enta? 1/4. So N square is equal to 1/4. So this can be written as 1/2 whole square. Okay na? But what is N square? N square, N is equal to cos gamma. The line AB makes with an angle gamma with positive z-axis. And this can be written as cos square gamma is equal to 1/2 whole square. So cos square gamma is equal to 1/2 అయితే gamma ఎంత అవుతుంది? cos 60 1/2. అంటే 60 అయినప్పుడు cos square gamma 1/2 అవుతుంది. అంటే cos square gamma is equal to 1/2 whole square ఎప్పుడు అవుతుంది? gamma is equal to 60 degrees. So third option is the answer. Have a look. Problem. So the direction ratios of two lines AB AC are 1 minus 1 minus 1 and 2 minus 1 1. The direction ratios of the normal to the plane of ABC are. So first suppose ABC points plane మీద ఉన్నాయి, ఇదో plane అనుకోండి, ABC points ఉన్నాయి. అంటే ABC అంటే ఏంటి? దీనికి నార్మల్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో దాన్ని డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, దాన్ని డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి, లెట్ LMN be the DCs of the normal to the plane. ఓకేనా, let LMN be the DCs of the normal to the plane. అంటే DCs ని LMN కింద తీసుకున్నాను. ఓకేనా, సో AB lies in the plane. సో మనకి ఈ డిఆర్స్ నుంచి మనం ఈక్వేషన్ తీసుకుంటాం. ఏంటి ఈక్వేషన్? ఏబి డిఆర్స్ ఏంటి? 1 minus 1 minus 1. అంటే సో దీన్ని మనం ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఎల్ఎంఎన్ డిసిస్ అయితే డిఆర్స్ ఏమవుతాయి? 1 minus 1 minus 1. అంటే డిఆర్స్ నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్. అలాగే ఏసీ లైస్ ఇన్ ద ప్లేన్. అప్పుడేమవుతుంది? 2L minus M plus N is equal to 0.
సో మనం ఎప్పుడైతే LM ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసామో అవి డిఆర్స్ అవుతాయి, నార్మల్ టు ద ప్లేన్ అవుతాయి. ఓకేనా, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే సో మనం డిఆర్స్ అవుతాయి నార్మల్ డిఆర్స్ నార్మల్ ఇస్ ప్లేన్ it is perpendicular to the plane containing the lines AB and AC. ఓకే, సో మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేద్దాం మనం -1 -1 1 -1 అలాగే -1 1 2 -1. సో ఇది L, ఇది M, ఇది N. సో ఏమవుతుంది L బై -1 -1 L బై -1 మైనస్ ఆఫ్ 3 మైనస్లు కదా అంటే -1 అంటే M బై -2 -1 ఎంత -2 -1 N బై ఎంత -1 +2 -1 మైనస్ ఆఫ్ -2 +2. సో L బై -2 M బై -3 N బై 1. సో మనకి ఏమవుతాయి డిఆర్స్ ఏమవుతాయి డిఆర్స్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ సో డిఆర్స్ ఏమవుతాయి -2 -3 1. సో ఎప్పుడైతే -2 -3 -1 వెరిఫై ద ఆన్సర్స్. సో -2 -3 -3 1 అన్నా లేదంటే 2 3 -1 ఏదైనా తీసుకోవచ్చు కదా. సో 2 3 -1 ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హ్యావ్ ఎ నోట్ problem. So if the angle between the lines whose direction cosines are this one and this one is pi/2, then C value is we have to find. So angle between the direction cosines of two lines is given. So మనకి angle between the lines ఎంత ఇచ్చాడు pi/2 ఇచ్చాడు. angle between the lines ఎంత ఇచ్చాడు pi/2. సో మనకి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ pi/2 ఇస్తే అంటే ఎంత L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 is equal to 0. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 is equal to 0. అంటే cos θ కూడా L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 కదా. cos 90 ఎంత 0, ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ ద DCs is given as pi/2. ఓకేనా, సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి ఇక్కడ C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మనకి ఇది ఫస్ట్ లైన్ డీసీస్ సెకండ్ లైన్ డీసీస్. ఓకేనా, సో మనం ఎప్పుడైతే మనం థీటా ఇచ్చేసాడు అంటే cos 9 pi/2 ఇచ్చాడు అప్పుడు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇది కూడా ఏమవుతుంది 0 అవుతుంది. సో దిస్ ఇస్ L1 M1 N1 L2 M2 N2. సో సబ్స్టిట్యూట్ చేయండి -2/√21 ఇంటూ L1 L2 అంటే ఎంత 3/√54 అలాగే M1 ఎంత C/√21 ఇంటూ ఎంత 3/√54 ప్లస్ N1 అంటే ఎంత 1/√21 ఇంటూ N2 అంటే ఎంత -6/√54 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో నా -2 ఇంటూ 3 ఎంత -6. ఇక్కడ అబ్జర్వ్ చేయండి డినామినేటర్ లో √21 √54 ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఎల్సిఎం తీసేసి ఇటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది 0 అయిపోతుంది. అంటే ఓన్లీ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే చాలు. -2 ఇంటూ 3 -6. ఓకే, అలాగే ప్లస్ 3C -1 ఇంటూ -6 అంటే -6 అంటే 3C - 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 3C ఈజ్ ఈక్వల్ టు 12 అంటే C ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. సో ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, హ్యావ్ ఏ నోట్. ఓకే, అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.